న్యూజిలాండ్ అనేది చాలా చిన్న దేశం. అందులో 2 ఐలాండ్స్ ఉంటాయి. నార్త్ ఐలాండ్ ఒకటి, సౌత్ ఐలాండ్ ఒకటి. సో మనం ఉండే ప్లేస్ నార్త్ ఐలాండ్ అనమాట. ఆ నార్త్ ఐలాండ్లో ఆక్లాండ్లో ఉంటాం. సో ఈ నార్త్ ఐలాండ్ చుట్టూ చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. అందులో ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ వాహికి ఐలాండ్. మొత్తం 20+ వైన్ యార్డ్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం బీచెస్తో సరౌండ్ అయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రోజు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎలా అంటే ఒక ఫెర్రీలో వెళ్ళాలి. సో ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ నుంచి 40 మినిట్స్ ట్రావెల్. చాలా బాగుంటుంది ఫెర్రీ డ్రైవ్ కూడా. మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే ఫెర్రీ ఎక్కాము. స్టార్ట్ అవుతుంది ఇంకా. ఈ ఫెర్రీ ఎక్కడెక్కాలి అంటే మనకి ఆక్లాండ్లో బ్రిటోమార్ట్ స్టేషన్ దగ్గర డౌన్ టౌన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ డౌన్ టౌన్ ఫెర్రీ టెర్మినల్ అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చి ఎక్కాలన్నమాట. ఫెర్రీ టికెట్స్ తీసుకోవడానికి మనకి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఫుల్లర్స్ 360 వాళ్ళది డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం ఏ డేట్‌ని వెళ్తున్నాం, ఏ టైంకి కావాలి టికెట్ అని ఎంటర్ చేసి మనం టికెట్ అక్కడ అక్కడ కొనొచ్చు. సెకండ్ వే ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఫెర్రీ టెర్మినల్ దగ్గరికొచ్చి ఫుల్లర్ 360 వాళ్ళది అక్కడ ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్‌కి వెళ్ళి మనం డైరెక్ట్‌గా టికెట్ తీసుకోవచ్చు. థర్డ్ వే ఏంటంటే ఏటీ హాప్ కార్డ్ అనమాట. సో మనకి ఏటీ హాప్ డైరెక్ట్‌గా ఆక్లాండ్ ట్రాన్స్‌పోర్ట్ బసెస్ యూజ్ చేస్తాం కదా! ఆ కార్డ్ మనం ఇక్కడ యూజ్ చేసి డైరెక్ట్‌గా ట్యాప్ చేస్తే వాళ్ళు లోపలికి మనల్ని అలౌ చేస్తారు. ఈ ఫెర్రీ జర్నీ అనేది నాకు చాలా చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనకి ఆక్లాండ్ వ్యూ చాలా బాగా కనిపిస్తది. మనం ఆక్లాండ్ సిటీలో ఉన్నప్పుడు ఈ వ్యూ మనకెప్పుడు కనిపించదు గానీ స్లోగా మన నుంచి దూరం వెళ్తున్నట్టు చాలా బాగా కనిపిస్తదనమాట. ఇంకొకటి అప్పుడప్పుడు మనకి ఇక్కడ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. లాస్ట్ టైమ్ మేము వచ్చినప్పుడు మా వెనకాల డాల్ఫిన్స్ చేస్ చేసుకుంటూ వచ్చాయి. సో మొత్తం 40 మినిట్స్ ఉంటుంది ఈ జర్నీ. డాల్ఫిన్స్ వస్తాయేమో అనుకున్నా కానీ రాలేదు. మన బ్యాడ్ లక్. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి మిలిటరీ షిప్స్లో ఉన్నాయి. టోటల్లీ ఫెర్రీ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది. ఇదేమో మధ్యలో ఫ్లోర్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అది కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చిన తర్వాత ఇలా మొత్తం క్లోజ్డ్ ఉంటది. ఇంకా చాలా సీట్స్ ఉంటాయి. సో, అందరికీ సరిపడే ఎనఫ్ సీటింగ్ అయితే ఉంటది. ఇంకా మనకి వాటర్ బాటిల్స్, డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవి కూడా కొనుక్కోవడానికి ఇక్కడ అవైలబుల్ ఉంటది. సో, ఏమన్నా ఆకలేస్తే మనం కొనుక్కోవచ్చనమాట. ఇక్కడ సైకిల్ చూస్తున్నారు కదా! బేసిక్‌గా వైహికి ఐలాండ్ మొత్తం సైకిల్ తొక్కడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, సైకిల్స్ తీసుకొచ్చి అక్కడ తొక్కుతారు. ఫస్ట్ ఫ్లోర్‌కి వస్తే సేమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టే మనకి క్లోజ్డ్ ఏరియా ఉంటది. లోపల డోర్ ఓపెన్ చేసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఈ ఓపెన్ ఏరియా కూడా ఉంటదనమాట. డైరెక్ట్‌గా ఇక్కడ మనం కూర్చొని ఓపెన్ ఏరియాలో సీన్ చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్‌కి వస్తే అదే టెర్రస్ పైకొస్తే సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అయితే చాలా లిమిటెడ్‌గా ఉంటది. కాకపోతే అందరూ నించోడానికే ప్రిఫర్ చేస్తారనమాట. నించొని చల్లగా గాలొస్తూ ఉంటది. ఇంకా వ్యూ కూడా చాలా బావుంటది గదా! సో, ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి. నేను కూడా అంతే. ఇది థర్డ్ టైమ్ నాకు. ఫస్ట్ 2 టైమ్స్ కూడా నేను టెర్రస్ పైనే నించొని మొత్తం అంతా చూసాననమాట. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. things I want to know. Secrets start in your heart so slow. ఇక్కడ 2 కొండల మధ్యలోంచి వచ్చాం మనం. నాకైతే డ్రీమ్ జర్నీ ఇది. Tell me now, I guess I'll never వాహికి ఐలాండ్ రీచ్ అయ్యాము. వెళ్ళి కార్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. losing almost all my ఇక్కడ ఏంటంటే ఐలాండ్ మొత్తం తిరగడానికి ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ రెంట్‌కి ఇస్తారు. ఇంకా కార్స్ కూడా రెంట్‌కి ఇస్తారు. మేమైతే కార్స్ తీసుకున్నాం, మొత్తం ముగ్గురు వచ్చాం కాబట్టి. బట్ సింగిల్‌గా వస్తే మాత్రం ఈ బైక్స్ బెస్ట్ ఆప్షన్. ఇదే మన వాహికి ఫెర్రీ టెర్మినల్. సో, ఇక్కడ మోస్ట్‌లీ టికెట్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడి నుంచి ఆక్లాండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇంకా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటది. ఇంకా ఈ బైక్స్‌కి ఇక్కడ రెంటల్ లోపలికి తీసుకోవచ్చనమాట. అండ్ కార్స్‌కి కూడా రెంటల్స్ ఇక్కడ తీసుకోవచ్చు.
ఇక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ గూడా ఉంటది. సో, బసెస్ ఉంటాయి. ఎవ్రీ 30 మినిట్స్ ఆర్ 1 అవర్‌కి 80 హాప్ కార్డ్ యూజ్ చేయొచ్చనమాట ఇక్కడ గూడా మనం. ఇక్కడ కార్ తీసుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఐదర్ మనం ఎక్కడికొచ్చన్నా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. ఎందుకంటే డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి తీసుకుందాము అంటే అవైలబుల్ లేకపోతే కష్టం అవుతది కదా! అందుకే మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. 1 డేకి $140 అనమాట కార్. జస్ట్ ఇప్పుడే కార్ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు మనకి. సో, కార్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మనకి మ్యాప్ కూడా ఇచ్చారనమాట. మనం తప్పిపోతామేమో అని చెప్పి భయపడిచ్చారు. కార్ సెర్చ్ చేయడానికి మొత్తం ఓపికంతా అయిపోతుంది. ఫైనల్‌గా దొరికింది భయ్యా. ఏం తినకుండా డైరెక్ట్‌గా వస్తాం ఇక్కడికి. ఫుల్ ఆకలేస్తుంది. ఏదో ఒకటి గట్టిగా కొమ్మాలి. మొత్తం ఫుల్ తినేసి అప్పుడు తిరగడం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్. పాజ్ ఫర్ టీ అంట. మనం టీ తాగంగా. నాకు ఈ ఐలాండ్‌లో మెయిన్‌గా నచ్చింది ఏంటంటే, మనం ఎటువైపు వెళ్ళినా బీచెస్ ఉంటాయి. బీచ్ దగ్గరలో ఇల్లులుంటాయి. ఇంకా ఇక్కడ ఏదైనా దొరకకుండా ఉండేది అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే గ్రోసరీస్ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతది, బట్టలు దొరుకుతాయి. మొత్తం అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఒక సీనిక్ వ్యూ కనిపించింది. ఇంక వెంటనే వెళ్ళిపోయాననమాట అక్కడికి చూడడానికి. ఫస్ట్ వైన్యార్డ్‌కైతే వచ్చాము ఇక్కడ తినడానికి. ప్లేస్ ఏంటంటే కసిటో మీరో. లాస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. ల్యామ్ చాప్స్ చాలా బాగా నచ్చాయి. సో, సేమ్ అదే ఆర్డర్ చేసాము. ఇంకా వేరే కూడా ఆర్డర్ చేసాము. ఈలోపు ఒకసారి ప్లేస్ మొత్తం చూద్దాం. సో, అక్కడంతా గ్రేప్స్ పండిస్తారు. అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ గ్రేప్స్ అన్నీ కోసి వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఇందాక చెప్పాను కదా మొత్తం 20-25 వైన్యార్డ్స్ ఉన్నాయని. సో, ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ వైన్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. వాటికి సరిపడా మొత్తం ఎక్విప్మెంట్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. సో, అది వీళ్ళు తయారు చేసి ఇక్కడ అమ్ముతారంట. ఇక్కడ వైన్స్ టేస్ట్ చేస్తారు. ల్యామ్ చాప్స్ లేవంట. ల్యామ్లోనే వేరేదేదో ఇచ్చారు. మోసపోయాం. మొడకెన్ గాంబాగా ట్రై చేస్తాం. మంచిగా లెమన్ పిండి ఇచ్చాడు. బాగుంది. ఇప్పుడు మనం వంటాంగి బీచ్కి వచ్చాం. ఈ వహైకి ఐలాండ్లో ఈ బీచ్ చాలా ఫేమస్. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అంతా. చూడండి మొత్తం అంతా అదే. వావ్, జస్ట్ ఇక్కడ నడుస్తుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ ఇంకా ఆ సన్లైట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైస్ ఫీలింగ్. బాగున్నాయి. చూస్తున్నా ఏమన్నా స్నైల్ ఏమన్నా ఉంటుందేమో దీంట్లో. అదొక డ్రీమ్ హౌస్. ఎందుకంటే ఒకసారి చూడండి ఇక్కడ బీచ్, ఎదురుగా బీచ్, ఆ తర్వాత దాని ఆపోజిట్లో ఇల్లు. బెస్ట్ కాంబినేషన్ అసలు.
ఇందాక చెప్పాను కదా! బీచ్ దగ్గర హౌసెస్ ఉంటాయని. సో, ఏ బీచ్ దగ్గరైనా ఇలాగనే ఉంటాయి హౌసెస్ ఆపోజిట్‌లో. సో, ఇవన్నీ యాక్చువల్‌గా రెంట్‌కి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు కదా! సో, సగం మంది ఎవ్రీడే మార్నింగొచ్చి ఈవినింగ్ ఎళ్ళిపోతూ ఉంటారు. కానీ సగం మంది ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. సో, ఏవన్నా పార్టీస్ అయ్యి జరిగితే ఇక్కడ చేసుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని ఈ బీచ్ ఎదురుంగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా! గ్రేప్స్‌ని ఇందాక ఎలా పండించారో సేమ్ అలాగే పండిస్తున్నారు ఇక్కడ కూడా. ఓకే. థర్డ్ ప్లేస్‌కొచ్చాం. స్టోనీ రిడ్జ్ వైనరీ. హ్మ్. డెకరేషన్ అయితే మంచిగానే చేస్తున్నావు గోవర్ధన్. బావుంది. ఈ వైనరీ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పద్ధతిగా ఉంది ఇదైతే. బేసిక్‌గా లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఈ ఆకులన్నీ మొత్తం గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇప్పుడు కలర్ మారిపోయినాయి. మేబీ సీజన్ చేంజ్ వల్ల అనుకుంటా. చీజ్ బోర్డ్ ఒకటి, షూ స్ట్రింగ్ ఫ్రైస్ ఈ 2 ఆర్డర్ చేసాం. ఫ్రైస్ పెట్టాం. చీజ్. చీజ్ విత్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ప్లేస్ మ్యానోవార్ వైన్యార్డ్‌కి స్టార్ట్ అవుతున్నాం. I never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. మనం ఇప్పుడు మ్యాన్ ఓవర్ అనే ఒక రెస్టారెంట్‌కి వచ్చాం. ఇది యాక్చువల్‌గా మనం ఫెర్రీ దిగిన టెర్మినల్ ఆర్చ్ ఓవర్ అయితే ఇది కంప్లీట్‌లీ ఆపోజిట్ సైడ్. సో, మొత్తం మా సైడ్ నుంచి సైడ్‌కి వచ్చామనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడే తిన్నాం. ఇంకా ఈ దగ్గర ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంటది. ఈ బీచ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost మ్యాన్ ఓవర్ వస్తే చికెన్ హరిస్సా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. it's getting hard to సూపర్. talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secrets start. ఇది ఓపెన్ బార్బిక్యూ. ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ కుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, న్యూజిలాండ్లో ఇలాగ ఓపెన్ బార్బిక్యూలు చాలా చోట్ల ఉంటాయి. మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకొని మ్యారినేట్ చేసుకొని చికెన్ కానీ ఏమన్నా డైరెక్ట్గా ఇక్కడ కుక్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేసి. Turning all the wrongs into rights. Here we go. You could take me there tonight. Whoa, this life is all we know. Whoa, I can't stay if you can't let it go. I never really know what's going on. And even when you're next to me, I feel like you were gone. It's all the things you never show. There are the things. ఈ ఎంటైర్ వహీకి ఐలాండ్లో బెస్ట్ వ్యూ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది మ్యానోవర్ వెళ్తుంటే దగ్గరలో ఉంటుంది అనమాట. మ్యానోవర్ దగ్గరలో చూడండి, అది మొత్తం సముద్రం ఆకాశం కలిసినట్టు అనిపిస్తుంది. Tell me now, I guess I'll never know. But if you don't wanna tell me now, I guess I'll never know.
ఫైనల్ ప్లేస్ మడ్ బ్రిక్ వైన్యార్డ్. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం డెకరేషన్ ఇదంతా సూపర్ ఉంటుంది. పదండి చూసేద్దాం. మేము ఆర్డర్ చేస్తే లేట్ అయినందుకు మాకు కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చారు. సో నా సజెషన్ ఏంటంటే రష్ టైంలో మీరు వస్తే ఇలాంటి కాంప్లిమెంటరీ ఫుడ్ దొరుకుతుంది మీకు. ల్యాంబ్ రంప్ ఆర్డర్ చేసాం. 2 ల్యాంబ్ పీసెస్, ఒక పొటాటో, ఒక ల్యాంబ్ కిడ్నీ ఇచ్చారు. ల్యాంబ్ అయితే టేస్ట్ మంచిగా ఉంది, బాగా ఉడికింది. మొత్తానికి ఫెర్రీకి అయితే వచ్చేసాము. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. నెక్స్ట్ ఫెర్రీ 9:30కి ఉందంట. సో ఇంకొక 20-30 మినిట్స్లో ఫెర్రీ వచ్చేస్తుంది. ఆక్లాండ్ వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు అంతా జరిగింది ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వెళ్ళింది కస్టమీరో, అంటే 18th అనమాట. 18 తర్వాత మనం వెళ్ళింది స్టోనీ రిడ్జ్ వైన్యార్డ్. స్టోనీ రిడ్జ్ వైన్యార్డ్ చూస్తే నెంబర్ 26, అంటే ఇక్కడ ఉంది 26 తర్వాత హీకీకి వెళ్ళాం, అంటే 21 పక్కనే. చూపించాను మీకు, కవర్ చేసా. తర్వాత డైరెక్ట్గా మ్యానోవర్, ఈ చివరి నుంచి ఈ చివరికి. తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు మడ్ బ్రిక్ 23 ఇక్కడ వెళ్ళాం. ఇక్కడ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇప్పుడు వచ్చింది. జస్ట్ ఇప్పుడు వచ్చింది ఫెర్రీ. వాళ్ళందరూ దిగిన తర్వాత మమ్మల్ని అలౌ చేస్తారు. స్కాన్ చేస్తున్నారు టికెట్. ఫైనల్లీ వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళిపోవడం. వచ్చేసాం లోపలికి. ట్రైన్లో అయినా, ఫ్లైట్లో అయినా, బస్సులో అయినా, ఫెర్రీలో అయినా ఎప్పుడు మనకి విండో సీటే. విండో సీట్లో ఉండే కిక్ వేరు. ఆల్మోస్ట్ డౌన్ టౌన్ ఆక్లాండ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది. చూడండి, లైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. మొత్తానికి ఆక్లాండ్ అయితే రీచ్ అయిపోయాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా. బాయ్ బాయ్.